హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. ఇక చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టక. ఇంకా సమ్మక్క జాతర రైతు బెల్లాలు ఇవైతే చాలా పనులు ఉండే, ఇంకా అస్సలు వీలు కాలేదు. సో ఎప్పటి నుంచో ఉన్న వీడియోస్ అయితే ఇప్పటి నుంచే రోజుకోటి అయితే అవుతుంది. ఇక మా ఇంటి దగ్గర అయితే మల్లన్న బోనాలు. సో అప్పుడైతే మేమైతే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే, మాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, పిల్లలకు కోల్డ్ వెదర్ వల్ల సట్టిలో చేసిన బోనాలు ఇవి. సో మేము రాలేదు. ఇంకా మా అత్తమ్మ, మా ఆయన, మా ఆడబిడ్డ అయితే బోనాలు అయితే చేసిర్రు. ఇంకా మా అత్తమ్మ చూడండి, అంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోలేదు కాబట్టి దేవుళ్ళన్నీ అయితే ఒక గంపలు అయితే పెట్టినాం. సో ఇంకా బోనాలు అయితే వండి ప్రిపేర్ చేసి దేవుని దగ్గర అయితే పెట్టేసినాం. దేవుని దగ్గర పెట్టేసి దేవుళ్ళన్నిట్లో అయితే పూజించి మల్లన్న దేవునికి పూజించి అయితే నైవేద్యం పెట్టి బోనాలు అయితే పెట్టిండ్రు. చూడండి ఎంత అంటే గంపలో ఉన్నా కూడా దేవుడికి కళ వచ్చింది, ఎంత మంచిగా అనిపిస్తున్నాడు కదా. సో మల్లన్న పట్నాలు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మల్లన్న అంటే బోనాలు ప్లస్ మామిడి బర్త్డే రెండు కలిపి ఇందులోనే వస్తాయి. అండ్ నెక్స్ట్ పార్ట్లో అయితే మా ఎత్తు బెల్లాలు ఉన్నాయి. ఎత్తు బెల్లాల పాట అండ్ మేడారం జాతరలో మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోస్ అన్నీ అయితే వస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో ఇక మా దేవుని రూమ్ని అయితే మేము అంటే కూల్చలేదు, అలానే ఉంది. మిగతా పార్ట్ అంతా కూల్చేసాము. ఇంకా ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడే ఉంచేసినాము. మేమున్న రెంటింట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుపోయినాం. ఇక బంతిపూలతో అయితే మా అత్తమ్మ మాల కట్టేసి అయితే అంత దేవుని రూమ్ అయితే మంచిగా డెకరేట్ చేసింది. మా పట్నాలు అయితే మా బోనాలు అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే బర్త్డే అయితే మా అమ్మోళ్ళ ఇంటికనే సెలబ్రేట్ చేసినాం. ఇంకా మా వాళ్ళు ఇక్కడికే వచ్చిర్రు. జమ్మికుంటలకైతే మేము కేక్ తీసుకోవడానికి అయితే వెళ్ళినాం. కేక్, బిస్కెట్స్ అది అని చెప్పి 2 కేక్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మా వాళ్ళకు కొంచెం ఇక మార్కెట్ పని ఉంటే పొద్దున మార్కెట్ వేస్తామని మధ్యాహ్నం చిన్నోనికి కేక్ కట్ చేపించి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే మళ్ళీ కేక్ కట్ చేసినాం. సో అందుకే 2 కేక్స్ అయితే తీసుకున్నాం. ఇది మధ్యాహ్నం కట్ చేయడానికి కూల్ కేక్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక మా వాడైతే హ్యాపీ బర్త్డే అని వాడికి కొద్దిగా అయితే అర్థమవుతుంది, ఫుల్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. క్యాబ్ అయితే తీసుకున్నాం. ఇంకా 2 కేక్స్ అయితే ప్యాక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. అండ్ ఇంటి దగ్గర అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ వేసుకొని చూడండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబర్స్ 3000కి దగ్గర ఉంది మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మేధాన్స్ అని అయితే రాస్తున్నాడు కేక్ పైన, ఎల్లో కలర్ పైనాపిల్ కేక్ అయితే తీసుకున్నాం. ఇంకా కేక్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. మధ్యలో అంటే కేక్ తీసుకునే ముందు అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం. అక్కడనే జంపుకుంటూ ఒక టెంపుల్ అయితే కన్నయ్య పేరు మీద, మేధాన్స్ పేరు మీద అర్చన అయితే చేపించి కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు అక్కడ ఉండి అయితే ఇంకా బేకరీకి అయితే వెళ్ళి చాక్లెట్స్, బిస్కెట్స్, బెలూన్స్ కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నాం. అది నైట్ సెలబ్రేట్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నార్మల్గా చిన్నగా బ్యాక్ సైడ్ కట్టెన్ కట్టేసి అయితే ఇంకా మేమైతే కేక్ అయితే కట్ చేసినాం. ఇంకా మా వానికి అయితే కేక్ కట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. కత్తి పట్టుకొని కొయ్యి అనుకుంటూ అయితే కత్తి పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇలా అయితే బర్త్డే సెలబ్రేట్ అయితే చిన్నగా ఆఫ్టర్నూన్ అయితే చేసినాం. తర్వాత ఈవినింగ్ స్కూల్ పిల్లలు ఆఫ్టర్నూన్ రారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం సపరేట్ ఇంకో కేక్ తీసుకొచ్చినాం. పిల్లలందరూ వచ్చినాక ఈవినింగ్ కట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా మా అత్త, ఇంకా మా ఆయన, నేనైతే కేక్ కట్ చేసినాం. ఇంకా మా డాడీ ఇంకా కేక్ అయితే కట్ చేసేసినాం. అట్లా చిన్నగా సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి మా ఓని. అండ్ ఇంకా కేక్ కట్ చేసి మా డాడీ ఒక పీస్, మేమందరం అయితే కేక్ పీసెస్ పెట్టి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇంట్లో ఇంకొకటి ఇష్యూస్, దేవుడు చేయడం, హెల్త్ ఇష్యూస్ అన్నీ అయితే వచ్చాయి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చెప్తాను ఏం జరిగిందో. అండ్ వీడియోస్ పెట్టడానికి కూడా రీజన్ చెప్తాను, పెట్టకుండా ఉండడానికి కూడా. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మా వాళ్ళు అయితే ఇంటికి పోయారు. మేము ఇక్కడనే సంక్రాంతికి ఉన్నాం. ఇంకా ఆ గ్యాప్లో మా ఆయనకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అవేంటో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. హాస్పిటల్లో చూసుకొని అయితే మేమైతే కరీంనగర్కి అయితే రిటర్న్ అయిపోయినాం. తర్వాత సమ్మక్కని చేసుకున్నాము. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.